ఓకే. సో, మీరు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? ఉన్నాయండి. జరుగుతున్నాయి. ఇంతకుముందే చెప్పున్నాను. హ్మ్. జరుగుతున్నాయి. హ్మ్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 6 ఫిల్మ్స్ అయితే జరుగుతున్నాయి. హ్మ్. ఓకే. ఆన్ సెట్. హ్మ్. సో, ఇక రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేది హ్మ్. త్వరలో మీకే తెలుస్తుంది. డెఫినెట్‌లీ అండి. ఇంకో చిన్న క్వెషన్ సార్. మీరు ఇంతమందిని ఇంత నవ్విస్తారు కదా! యూజువల్లీ మా ఫ్యామిలీస్‌లో అందరూ కాసేపు నవ్విస్తారు. తర్వాత కోపమొస్తుంది. మీకెప్పుడైనా కోపం వచ్చిందా అసలు? ఎందుకు రాదు? వస్తుందా? ఆ! మీకు కూడా కోపమొస్తుందా? మరి వస్తది. ఆహ్, మనిషి అన్నాక ఎక్కడో ఉంటది. లేదండి. మీరెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉంటారు. ఆ! అంటే కొన్ని నచ్చకపోతే కోపాలొస్తాయి. ఓకే. మీకు నచ్చని విషయం ఏంటో చెప్పండయితే? చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పండి. చాలా ఉన్నాయి. ఏం చెప్తాను? ఒక్కటి ఎందుకంటే చెప్పండి. ఇప్పుడు దాని గురించి కోపం అంటే ఓకే. కోపం అంటే జనరల్‌గా అంటే మనకు ఈ పని చెయ్యొద్దు అంటే హ్మ్. ఒకవేళ చెప్పిన తర్వాత కూడా చేస్తే మాత్రం డెఫినిట్‌గా ఓకే. మందలిస్తాం అంతే. హ్మ్. అంతే. కోపం హ్మ్. వస్తుంది అంతే. వచ్చినప్పుడు మనం ఏమి ఓకే. వీడంతే ఇంకా మారడు అని వదిలేస్తాం. అదే సార్. నేను అదే హ్మ్. అంటున్నాను. కోపమొచ్చినా మీరు రియాక్ట్ అవ్వరు తెలిసిపోతుంది. ఇండస్ట్రీలో మీకు నిజంగానే ఇండస్ట్రీలో ఎవ్వరు మీకు అగెయిన్స్ట్ అంటూ మాట్లాడిన వాళ్ళెవ్వరూ లేరు. రైట్. సో, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పర్సన్ అండ్ వెరీ హంబుల్ హార్టెడ్. చూసారు కదండీ! ఆలీ గారితో మాట్లాడి ఎంత సరదాగా ఆయన ఫిల్మ్‌లో కాదు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా కూడా అంతే మంచి మాటలు మాట్లాడతారు. సో, ఆలీ గారికి చాలా థాంక్స్ చెప్తూ థాంక్ యూ అండి ఆలీ గారు. నమస్తే. థాంక్ యూ.